పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శ్రీకాకుళంలో ముస్లిం సోదరులకు టీడీపీ బాసటగా నిలిచింది. జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు టీడీపీ నేత గొండు శంకర్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్ది కలిగిన పార్టీ టీడీపీ అని అన్నారు గొండు శంకర్. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసిన ఘనత చంద్రబాబుకే ఉందన్నారు. రంజాన్ తో పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఈరోజు చంద్రన్న రంజాన్ తోఫా కానుక శ్రీకాకుళం నియోజకవర్గంలో గల నిరుపేద ముస్లిం సోదర సోదరీమణులకు అందించడం జరిగింది. గతంలో 2014-19లో పండగ పూట ప్రతి ఒక్క పేదవారి ఇంట్లో వారి ముఖంలో పేదవాడి కడుపు నిండాలి, వారి ముఖంలో ఆనందం చూడాలి, వాళ్ళు పిండి వంటలు స్వీట్లు మిఠాయిలు పంచుకొని తినాలి అనే ఉద్దేశంతో చంద్రన్న సంక్రాంతి కానుకని క్రిస్మస్ కానుకని రంజాన్ తోఫాని ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019 నుండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి దాన్ని తొంగలో తొక్కి పేదవాడి పొట్టను కొట్టి కడుపు కొట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాలు బీసీల పక్షపాతి అని మీరందరూ గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ